న్యూ మలబార్ పునరధివాస కేంద్ర ఫ్రమ్ కేరళ. ఏ దిక్కులేని వారిని హక్కును చేర్చుకుని వారికి పునరావాసం కల్పించడంతో పాటు అన్ని విధాల వసతి అలాగే ఉపాధి అన్ని విధాల ఆదుకుంటూ కొనసాగిస్తున్న వారి కార్యక్రమాల గురించి మనం ఒక చిన్న క్లుప్తమైన ఏవి చూడబోతున్నాం. Thousands of people are found abandoned on the street, most of who are left by their families on the road, abandoned at bus stops, railway stations and hospitals. The New Malabar Punaradhivasa Kendra Charitable Trust is an NGO which was started by my father, Mr. M. Chako. He was a 75% disabled man, but unfortunately he was died 1 year ago. Presently, my mother, my brother and me running this institution right now. Currently 120 inmates are here. They end up in a very pathetic state, covered with flies, insects, maggots and their own human waste. Most of these people cannot even express their pain or suffering. But the harsh reality is that they are on until they are on right. We are looking after the people who are coming from the worst situation in life. And we strive to give another life to those in need. We get a number of calls on a daily basis stating that there are abandoned destitute people in and around the city. Our team responds immediately to this and rescue these people that are on the verge of death. Once rescued, they are brought to in our shelter homes and treated with love and affection. We ensure that they get the best of accommodation, nutritious food and medical help. Most of them make a full recovery and the transformations are absolutely unbelievable. 6 years back, the construction of a building was started, but forced to stop halfway due to the financial crisis. Works on the dining hall, some dormitories and bathrooms haven't been started. 2 years ago, it was started again due to the financial crisis. Every bit of your contributions goes exclusively towards the welfare of the elders. So I humbly request you to join me in our mission and donate generously towards our cause and help us reach our goals. Our prayers every day is, Lord, please let me help one more. I'd like to invite the awardee, Mr. Manu Chako and Ms. Sushmita Chako, to please come onto the stage to receive the award. న్యూ మలబార్ పునరధివాస కేంద్రం. వీరి తండ్రి గారు ఒక టెలిఫోన్ బూత్తో వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి అందులో వచ్చే సంపాదనలోనే ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత పిల్లలు ఎక్కడా కూడా వదలకుండా తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమిటి అంటే ఈ సేవా తత్పరత. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ అవార్డీస్. అండ్ ఐ ఆల్సో ఇన్వైట్ శ్రీమతి మల్లారపు బాలలత గారు, డైరెక్టర్ ఆఫ్ సిఎస్పి ఐఏఎస్ అకాడమీ, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే డాక్టర్ రమేష్ బాబు నిముటూరు గారు, చైర్మన్ అరోరా గ్రూప్, వారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఈ అవార్డు ప్రదానం చేయడానికి. నాకు స్వేచ్ఛ అంటారే అది వచ్చింది. వరప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఉండి సిగ్నల్ ఇస్తాడు, 1 నిమిషం చాలు, నువ్వు 2 నిమిషాలు చాలు, వాళ్ళు 1 నిమిషం ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు నేను మాట్లాడుకుంటా ఎక్కువ. ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన ఇక్కడ నుంచి, చెప్పాడు 8ంటికి నాకు కొంచెం ఒక మీటింగ్ ఉందన్నారు, కొంచెం స్వేచ్ఛ వచ్చింది. అయితే నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సి వస్తుంది, అందుకని చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారు వికలాంగుడై ఉండి చాలా అద్భుతంగా సంస్థ నడుపుకుంటూ వస్తూ రీసెంట్గా కాలం చేశారు. వాళ్ళ అమ్మగారు ఈ ట్రస్ట్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ అమ్మగారికి తోడుగా కూతురు కొడుకు ఫుల్గా డివోట్ అయిపోయి సర్వీస్ చేస్తున్నారు. విషయం అది కాదు, మాకు ఒక అవార్డుని పట్టుకునేటప్పుడు ఎంత కష్టాలు వస్తాయంటే మలయాళం మాట్లాడతారు, ఏదో ఇంగ్లీష్, ఈ అమ్మాయి కొంచెం అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి మమ్మల్ని నమ్మరు, మీరెవరు, ఎందుకు ఇస్తారు, ఎక్కడ చూశారు మమ్మల్ని, మేము ఎలా తెలుసు మీకు, అలా కాదమ్మా, అసలు మీకు ఏముంది, ఈ అమ్మాయి నన్ను నాకు 10 days చంపేసింది, ఈయన ఒక 5 days నన్ను ఇరకాటంలో పెట్టాడు, వీళ్ళు జీవితంలో ఫ్లైట్ ఎక్కాల, ఫ్లైట్ టికెట్ తీసాం,
ఇద్దరికి. అక్కడ ఎక్కించడం ఒక పెద్ద బాధ, ఇక్కడ దించడం ఒక బాధ, ముందెళ్ళాలని తెలియదు. అమ్మమ్మమ్మ నరకం అనుభవించాం. వారిని తీసుకురావడానికి అక్కడ కేరళలో పనిచేసిన మా కోటేశ్వరరావు గారు డీజీఎం ఎంఎంటీసీ, ఆయనకి మలయాళం కొంచెం వచ్చి ఇక్కడ రిటైర్డ్ అయ్యి వచ్చి ఉన్నాడు. ఆయనతో మాట్లాడించి అక్కడ నుంచి మలయాళీని పెట్టి వీళ్ళు ఫ్లైట్ ఎక్కేదాకా వీళ్ళని ముందు రావాలని తెలియదు. బస్సు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిందంటే చచ్చిపోతాం మనం ఇక్కడ. అందుకని నానా అవస్థపడి వాళ్ళని అక్కడ ఎక్కించేవాళ్ళు ఒకరు, ఫాలోఅప్ చేసే ఒకరు, అట్లా తీసుకొచ్చాం. నమ్మరు, మేము అవార్డిస్తామంటే అస్సలు అయిపోయింది. ఇది వీళ్ళ చాప్టర్ ఇది. అంతకుముందు ఒక ఆయనకి అవార్డు ఇచ్చాం. టైం అయిపోయింది అంటున్నారా? టైం ఉంది నాకు. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆయనకి అవార్డు ఇచ్చాం. ఎక్కడో మారుమూల ఛత్తీస్గఢ్ అవతల, బాగా హ్యాండిక్యాప్డ్ 80%, ఇట్లా చలి కొనికిపోతున్నాడు. గుడ్డ చుట్టేసేసారు వాళ్ళు. పట్టుకొచ్చినాక హైదరాబాద్ వచ్చాడు. అతను అవార్డు వచ్చి గుంటూరులో. ఆ గుంటూరులో హోటల్ దింపితే నేను చలి తట్టుకోలేని ఏసీ ఆపేయమన్నాడు. మొత్తం ఆపేసినాక బాత్రూమ్ కంటే ఇక్కడ నేను ఇట్లా వెళ్తా, బయటకు వెళ్తా అంటాడు. బయట ఇక్కడ వెళ్ళలేదు బాబు, ఇది గుంటూరు, నువ్వు ఎట్లా పోతావు బయటికి, ఇక్కడ లేవు అంటే 2 రోజులు అలా పట్టుకున్నాడు, వెళ్ళలేదు. తర్వాత అలా కూర్చున్నాడు, ఉనికిపోతున్నాడు. మళ్ళీ గుడ్డలో చూసేసాం ఆయన్ని. మళ్ళీ పట్టుకొని ఆయన వెళ్ళేటప్పుడు ట్రైన్ కన్ఫర్మ్ కాల, నేను స్టేషన్ వాడ వండుకుంటా అంటాడు. ఇంత పెద్ద అవార్డు తీసుకొని నువ్వు వెళ్ళి అక్కడ ఎవడు అరుక్కున్నావు అని పైసలు ఇస్తే ఇబ్బంది, అలా కాదు నువ్వు మా దగ్గరే 2 రోజులు ఉండు అని చెప్పి మళ్ళీ టికెట్ తీసి పంపించాం. ఆయన విషయం తెలుసుకొని చాలామంది మన వాళ్ళు డబ్బులు పంపించారు వాళ్ళకి. ఇలాగా ఎన్నో అవస్థలు మాకు అవార్డు ఇవ్వడంలో. తర్వాత ఈ మేడంని ఎలాన్నా అవార్డు ఇవ్వడానికి పిలుచుకురావాలి అని పట్టుబట్టి వెళ్ళగానే చాలా సునాయాసంగా ఒప్పుకున్నారు. ఈవిడ సిబిఎస్ అకాడమీ అని చాలామంది డిప్రెషన్లో మొన్న మీరు యూట్యూబ్లో కొన్ని వేల సార్లు వచ్చింది. ఒక ఈవిడగా అయితే వందల వేలు ఉన్నాయి స్పీచెస్ వీళ్ళ అకాడమీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ది. అయితే ఒక ఆమె కంప్లీట్ డిప్రెషన్కి వెళ్ళిపోయి చావు బతుకుల్లో ఉన్న ఆమె కొంచెం కోలుకున్నాక ఆ అమ్మాయికి ఐఏఎస్ వచ్చేటట్టు చేశారు. అమ్మాయి పేరు మేడం హరిత. ఇప్పుడు అన్ని టీవీల్లో అన్నిట్లో ఉంది. తర్వాత ఈవిడ ద్వారా ఎంతోమంది ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు, ఎంతోమంది ఐఏఎస్ అయ్యారు. అక్కడ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే ఖాళీ ఉండదు, ఇంత మాట్లాడటానికి కూడా. ఏమైనా ఒప్పించడానికి ఎంత కష్టమో అనుకో నాన్న అవస్థలు పడి వెళ్ళాం. నిమిషంలో ఒప్పుకొని వస్తా అన్నారు. ఈరోజు మార్నింగ్ బిహెచ్ఎల్లో ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి హోటల్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంత రిస్క్, వీళ్ళకున్న కమిట్మెంటు. అంటే మనం ఛాలెంజ్డ్ పర్సన్స్ అయ్యి ఉండి కొన్ని వందల మందిని ఐఏఎస్లను తయారు చేస్తున్నారు, మన దేశానికి పేరు తెస్తున్నారు. ఇంత గుడ్ టీచర్ ఈవిడ. అయితే ఇంత ఓన్ అకాడమీ, ఇలాగ ఇంతమందికి ఇన్స్పిరేషన్, వీళ్ళు ఇంత గర్వంగా ఇవ్వగలుగుతున్నారు. శ్రీనివాస్ గారు కానీ, సుజీ కానీ, ఈవిడ కానీ, ఇంతమంది మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలని. మేడం, యు ఆర్ డిజర్వ్ ఫర్ అవార్డ్, బట్ యు ఆర్ ఆల్రెడీ అచీవ్డ్. అవర్ 1 lakh is nothing for you, but you must give a blessings to them in this occasion. And another person is my classmate, is having 7 engineering college, MBA college. నేను ఎవరు చెబితే వాటికి ఫ్రీగా సీట్లు ఇస్తూ ఉంటాడు అన్ని చోట్ల. పెద్ద మేనేజ్మెంట్ కోటాలో ఇప్పటికి 30-40 మంది ఫ్రీగా జాయిన్ చేశాను నేను దగ్గర. బాగా క్లోజ్ ఫ్రెండు ఇతను. మొన్న ఇప్పుడు జరగబోయే అవార్డు అనాథ విద్యాగృహ కూడా చాలా రామిరెడ్డి గారు వీరు చాలా బ్యాక్ బోన్ లాగా ఉండి హెల్ప్ చేస్తున్నారు. ఇక ఇది చెప్పాలి కాబట్టి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన సిద్ధోజ్ వచ్చి స్పీచ్లు ఎక్కువ అవుతున్నాయి, జాగ్రత్త, అందరు 2-3 నిమిషాలే అంటున్నాడు. అది మీరు నాకు మినహాయింపు, మీ అందరికీ 3 నిమిషాలే దయచేసి తెలియజేస్తూ ముందుగా సన్మానం అవార్డు. రైట్. శాలువా అలాగే పుష్పమాల బహుకరణ కార్యక్రమం జరగబోతోంది ఇవాల్టి అవార్డు గ్రహీతలకి. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ felicitate our awardees with a shawl. Ma'am. అలాగే టర్బన్ అండ్ మెమెంటో. ₹50,000 చెక్ అండ్ అలాగే ₹50,000 నగదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలలత గారు,
మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening to you all. Shakespeare once said, "In nature there is no blemish but the mind. None can be called deformed but the unkind." నిజమైన వికలాంగత్వం, నిజమైన అవయవ లోపం అంటే మనసు లేకపోవటమే, కాళ్ళు చేతిలో లేకపోవడం కాదు. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరో తెలుసా? దోస్ హూ యాక్చువల్లీ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఇతరులకు సేవ చేసే వాళ్ళే నిజమైన సేవకులు, నిజమైన రిచెస్ట్ పర్సన్స్ అని నేను అంటాను. వాళ్ళ టాప్ రిచెస్ట్, టాప్. పవర్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ కాన్సెప్ట్. అధికారం కానీ డబ్బులు కానీ తామరాకు మీద నూటి ఒకటి వంటివి, ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటాయో తెలియదు. కానీ మనం చేసే నిస్వార్థమైన సేవ మాత్రం మనకెప్పుడూ తృప్తినే ఇస్తుంది. కేకే రాజా గారు ఒకరోజు ఆదివారం పూట వచ్చి చెప్తే నిజంగా నేను నమ్మలేదు. మనుషుల్లో ఇంతటి దేవుళ్ళు ఉంటారా, ఇంత చేసేవాళ్ళు ఉంటారా అని చెప్పి. ఈ రోజున ఇందాక ఆటో రాజా గారు ఏవి చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, చూడలేకపోయాను. ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇవన్నీ వెలికి తీసి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు చూసారా. నేను అన్నాను, ఎంతమంది మీడియా వస్తారంటే ఏ మీడియా ఉండదు, కేవలం మా కెమెరా మాత్రమే ఉంటుందని చెప్పి. చాలా ఫౌండేషన్స్కి నేను వెళ్తుంటాను, స్పీచ్లు ఇస్తుంటాను, సాయంత్రానికి యాడ్స్ వచ్చేస్తుంటాయి. కానీ అసలు ఇక్కడ ఏ మీడియా హడావుడి ఏవి కనపడకుండా ఇంత నిస్వార్థంగా చేస్తున్నారు చూసావా. ఇదంతా చాలా గ్రేట్. అందుకనే కేకే రాజా గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి ఫౌండేషన్ ఉంటుందని. మా నాన్నగారు ఎప్పుడు నాకు ఒక మాట చెప్తారు. చిన్నప్పుడే మా నాన్నగారు ఒక జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు, శవరయ్య గారు అని చెప్పి. మా నాన్నగారు చిన్నప్పుడు నేను బాధపడేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, నువ్వు నడవలేమని బాధపడొద్దు, 10 మందిని నడిపించలేనప్పుడే నిజమైన ప్రాబ్లం ఉన్నట్టు నీలో అని చెప్పి. నేను అదే సంకల్పంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2 సార్లు పాస్ అయ్యి ఆ తర్వాత సిఎస్బి ఐఏఎస్ అకాడమీ స్థాపించి చాలామందికి ఇంక్లూడింగ్ ప్రతి సంవత్సరం ఎన్షూర్ చేస్తాను నా కండిషన్లో ఉన్న ఒక్కళ్ళన్నా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రతి ఇయర్ అవుతున్నారు. దాంతోపాటు కనీసం 10-15 మందిని తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వెంట్స్గా చేస్తున్నాను. అండ్ చాలా నేను మూవ్ అయ్యాను సార్. ఖచ్చితంగా నాకు ఒక్కళ్ళని కాదు, అందరు సర్వీసెస్ గొప్ప అనిపించాయి. మా అకాడమీ నుంచి రేపే వీళ్ళందరికీ కలిపి నేను ఒక మంచి చెక్ పంపిస్తాను, అందరికీ దాన్ని భాగం చేసి ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సర్వీస్ తక్కువ అనిపించలేదు నాకు, అందరి సర్వీస్ గొప్ప అనిపించింది నాకు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సర్వీస్. వీళ్ళందరూ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. ఇందాకే చెప్పాను కదా, మీరు ఉన్నారు తీసుకురావడానికి వీళ్ళిద్దరు పెట్టిన అవస్థ మామూలుది కాదు. అలాగే చాలామంది చేస్తున్నారు. అలాగే ఈరోజు వీళ్ళ ఏవి చూసి వాసు గారు 1 లక్ష రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక్కసారి నిలబడండి. మీరు సిల్వారెడ్డి గారికి సిల్వారెడ్డి గారు నాతో అన్నారు, మీ ఇద్దరు పార్ట్నర్స్ మీరు ఎప్పుడు ఆనర్ చేసే వాళ్ళకి కొంత కంట్రిబ్యూషన్ చేయాలంత సిఎస్ఆర్ ఫండ్స్ మాట్లాడతారా? ఒక్క సిల్వారెడ్డి గారు ఇస్తానంట. అయినా మీ ఇద్దరు ఒకటే మా దృష్టిలో, బొమ్మ బోర్స్ ఒకటే కాయని. చెప్పాలా? మీరు ఒకటే అంటున్నారు, 2 ఇస్తామంటున్నారు వీళ్ళిద్దరు. 2 lakhs ఇస్తామంటున్నారు. 2 lakhs దే వాంట్ టు గివ్ యూ అపార్ట్ ఫ్రమ్ దిస్ 1 lakh క్యాష్. ఓకే, నెక్స్ట్ టైం ఇఫ్ ఎనీబడి కాల్ యూ కెన్ గో, నాట్ స్క్రూటనైజ్. Oh, I know. Whatever questions you are asked me, I never forget. Okay. Thank you. आप बात करो. సార్ రిక్వెస్ట్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు, కానీ ఆ పువ్వు పుట్టినప్పుడు నేను చూడలేదు. కానీ అది మొగ్గగా ఉన్నప్పుడు, అంటే నేను కేకే రాజు గారు 1982 నుంచి, అంటే దాదాపుగా 42 సంవత్సరాలు పరిచయం, మా ఇద్దరి క్లాస్మేట్స్ము. ఆ రోజు నుంచి అతను విద్యార్థిగా ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేవారు. తనకు వచ్చిన పాకెట్ మనీతోని కానివ్వనండి, వేరే తన మిత్రుల ద్వారా కానివ్వనండి, చైతన్య ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్లో స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి కేకే రాజా గారు. కొన్ని వందల మంది కళాకారులను స్టేజ్ మీద తీసుకొని వచ్చేసి వేరు రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఏకైక వ్యక్తి కేకే రాజు గారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే. సో ఆ రోజు నుంచి కూడా మా అనుబంధం ఇలాగే సాగుతుంది. సో కేకే రాజా గారు ఎప్పుడు పిలిచినా కూడా మేము ఎప్పుడు కూడా కాదనుకుంటూ వస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
సుష్మిత మలయాళం మరేమో తెలుగు తెలుసా? మలయాళం ఆర్ ఇంగ్లీష్? ఓకే, మలయాళం. Good evening to everyone. I don't know English. I know only Malayalam. But I will try for my best. Thank you, Lata Raja Foundation, for this award to New Malabar Punaradivasa Kendram Charitable Trust. It's my extreme privilege to be here on this wonderful evening to be receiving this award from Lata Raja Foundation. Firstly, I would like to congratulate all the co-awardees tonight. Obviously, this award ceremony is inspiring and motivating others. I dedicated this award to my mother, Sheila Chako, because presently she is the backbone in our NGO. New Malabar Punaradivasa Kendram Charitable Trust is an NGO which was started by my father, Mr. M. Chako. He was a 75% disabled man. Presently, but he was died a year ago. Presently, my mother, my brother and me running this institution right now. Currently, 120 inmates are there. We gave shelter to abandoned, destitute, old, mentally ill, bedridden, etc. When my father, most of these people cannot even express their pain or suffering. But the harsh reality is that they are until their own die. When my father died a year ago, I was mentally stunned and I don't know what to do and how to run the NGO. Thank you, Lata. Thank you, K.K. Raja sir, for this award to New Malabar Punaradivasa Kendram. Thank you, sir. Thank you all. Thank you. సర్టిఫికెట్స్ ఇవ్వడానికి రాజేశ్వరి సాయినాథ్ గారు, సరళ కుమారి గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను. 2 సర్టిఫికెట్స్. రాజేశ్వరి సాయినాథ్ గారు మా జర్నీలో ఆటో రాజా, తర్వాత శ్రీనివాసరావు గారు ఎట్లా వస్తున్నారో, ఈ శ్రీనివాస్ గారు హెచ్పి గాస్ నుంచి వారు ఎలా వస్తున్నారో, ఈవిడ 8 మంది ఆర్టిస్టులు తీసుకొని మా వైఫ్ లతా గారికి ఉన్న పరిచయంతో ఆవిడ ప్రతి చోట వచ్చి అన్ని చోట్ల ప్రదర్శనిస్తున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్లీ రౌండ్ ఆర్టిస్ట్. షీ ఈజ్ సర్టిఫికేట్స్. సరళ కుమారి కూడా డ్యాన్సరు. ఈ మన 2 రాష్ట్రాల్లో ఫస్ట్ 24 అవర్స్ నాన్ స్టాప్ డ్యాన్స్ చేసి వరల్డ్ రికార్డ్ చేసింది ఆవిడే. ఇప్పుడు మా ట్రస్ట్ తోటి లతాతో ఉన్న పరిచయాన్ని ఒక 2 నిమిషాలు మీరు ఇరువురు తరపున ఒక్కరు మాట్లాడతారు. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. కేకే రాజా గారు గురించి అంటే ఎంత మోటివేషన్, వాట్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇట్ ఈస్ అన్నది చాలామంది మనం అనుకున్నాం ఇంతకు ముందు కూడా. వీ ఆల్సో వీ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ దట్ హీ హెస్ బీన్ డూయింగ్ దిస్. అయితే ప్రతిసారి మేము చూస్తే అసలు ఇంతకన్నా బాగా చేస్తున్నారు. ఇమాజిన్ ది ఆడియన్స్ దట్ వీ హ్యావ్ టుడే. సో మచ్ ఆఫ్ అంటే దట్ షోస్ ఇట్స్ అ వ్యాలిడేషన్ ఫర్ రాజా గారు సర్వీసెస్. సో నేను ఒక ఆర్టిస్ట్గా ఐ టేక్ దట్ ఇన్స్పిరేషన్ వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో థ్యాంక్ యూ రాజా గారు ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అండ్ స్ప్రెడింగ్ దిస్ ఐడియాలజీ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.